ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరొకసారి మీ మధ్య రావడానికి, మీ మధ్య దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి ప్రత్యేక వందనాలు చూస్తున్న మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో బిలాము యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, బిలాము అనగా మింగి వేయుట అనే అర్థం ఉంటుంది. బిలాము అనగా ఒక ప్రవక్త. ఇతడు షేము వంశం వాడైన ఆరాము దేశస్థుడు. ఇతని తండ్రి బేయేరు. ఇతడు ప్రవక్త శకునములు చూచి చెప్పేటువంటి జాబితాలో ఉండేటువంటి వాడు. అంటే ఓ విధంగా చెప్పాలంటే జ్యోతిషాస్త్రము అనేటువంటి టైపులో ఉండేవాడు అనమాట. ఇతని కాలంలో ప్రజలు బిలాము మాటకు మంచి విలువనిచ్చేవారు. అతడు ఏమి చెబితే అది జరుగుతుంది, అతని మాటే వేదం అనేటువంటి ఆలోచనలో వారు ఉండేవారు. ప్రియులారా, ఈ చరిత్ర క్రీస్తు పూర్వము 1640 సంవత్సరంలో మోషే సీనాయి అరణ్యములు ఈ గ్రంథమును రాశాడు, సంఖ్యాకాండాన్ని. ప్రియులారా, మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదెసొమ్మును చేతబట్టుకుని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను చెప్పగా, బిలాము ఈ రాత్రి మీరు ఇక్కడనే ఉండుడని చెప్పాడు. ప్రియులారా, సంఖ్యాకాండం 22 అధ్యాయము 23, 24 అధ్యాయంలో సారాంశాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అయితే ఈ రాత్రి ఉండమని చెప్పినప్పుడు వారు ఎలా వచ్చారండి? వాళ్ళు ఆయనకి ఇవ్వడానికి కొన్ని బహుమతులు తెచ్చారు. ఆ బహుమతులన్నీ తీసుకున్నాడు. ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి, దేవుడు నాతో ఏం చెబుతాడో అది మీకు నేను తెలియజేస్తాను అనే విషయాన్ని అతడు వారితో అన్నాడు. ప్రియులారా, సంఖ్యాకాండం 22 అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలులు సాగి యెరికోకు ఎదురుగానున్న యొర్దాను తీరమున మోయాబు మైదానంలో దిగిరి. అక్కడ దిగిన తర్వాత ఏం జరిగిందో మనం ఆలోచన చేద్దాం. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలులు అమోరీయులకు చేసినదంతయు చూచి అతడు భయపడ్డాడు. అక్కడ మోయాబీలు, మిద్యానీయులు, మోయాబీల యొక్క ఆధీనంలో ఆ దేశం ఉంది. ఆ దేశంలో వీళ్ళు దిగారు. అయితే ఇంచుమించు 4050 కిలోమీటర్లు దాని వైశాల్యం మోయాబు దేశం. ఈ మోయాబు దేశం లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క సంతానం. ప్రియులారా, ఆలోచించేద్దాం. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి బయలుదేరి పాలు తేనె నుంచి దేశమునకు బయలుదేరి వెళుతుండగా మార్గజములు అవరోధాలు కలిగిన వాటిని ఎదుర్కొంటూ తప్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు వచ్చారు. దారిలో మార్గ మధ్యంలో వారు వచ్చిన తర్వాత ఆ రాజు దగ్గరికి వర్తమానం పంపించారు. ఏమని పంపించారంటే, మమ్మల్ని నీ దేశంలో పడి వెళ్ళనిము, మేము పొలములోకైనాను ద్రాక్ష తోటల్లోకైనాను మేము పోము, బావుల నీళ్లు మేము త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పిరి. అయితే అతడు సీహోను ఇశ్రాయేలులను తోని పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకుని ఇశ్రాయేలులను ఎదుర్కొనుటకు అతడు అరణ్యములోనికి వెళ్ళి యహాజుకు వచ్చి ఇశ్రాయేలులతో యుద్ధము చేశాను. ప్రియులారా, ఇశ్రాయేలులు ఒకరి పొలం తీసుకోవాలని కానీ, ఒకరి ద్రాక్ష తోటలు తిందామని కానీ, ఆ పొలాల్లో అయినా ఆ పొలాల్లో పంటను కానీ, అందులో పండును కానీ, బావులో నీళ్లు కానీ మేము ఏమీ త్రాగం, రాజమార్గంని తినగా వెళ్ళిపోతాం మేము, గనుక మాకు అనుమతి ఇవ్వమని వారు అడిగారు, రిక్వెస్ట్ చేశారండి. కానీ అతడు ఏం చేశాడండి? బావులోకి చూడండి, ఆ రూట్లోకి వెళ్ళనివ్వకోకుండా, ఆ తావు నుంచి వెళ్ళనివ్వకోకుండా వారిని ఎదుర్కొని తన సైన్యాన్ని తీసుకుని వచ్చి వారిని అడ్డగించాడు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఇశ్రాయేలు ఏం చేశారండి? వారితో యుద్ధం చేసి సీహోనును బంధించి హతము చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రియులారా, ఈ వార్త ఎవరు తెలిసిందండి?
బాలాకుకు తెలిసింది, అమోరీల రాజైన. ఎప్పుడైతే వీళ్ళు నన్ను కూడా ఈ పరిస్థితిలో చేస్తారో, వాళ్ళు ఎటువంటి జనం అంటే 22 అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మోయాబీలు మిద్యాను పెద్దలను చూచి ఎద్దు బీడి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది. ఎద్దంట పచ్చిక బీడి నాది, అది తింటున్నప్పుడంట పూర్తిగా నేలమట్టం తినేస్తుందంట. అంతేకాకుండా ఎలా ఉన్నారంటండి, విపరీతమైన సైన్యంతో విపరీతమైన జనాభా వచ్చేసారండి ఒకసారి. కనుక ఈ యావత్తుని ఇప్పుడు నాకివేయునని అండి, ఈ దేశాన్ని, నా ప్రజల్ని, నా ప్రదేశాన్ని కూడా మొత్తం వాళ్ళు నాకేస్తారనే భయం అతనికి వచ్చింది. ఎవరికండి? మోయాబీల రాజైన బాలాకుకు వచ్చిందండి. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతడు జనులందరినీ నది యొద్దనున్న పెతోరు దూతల చేత ఈ వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు? ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఆ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నా బలము సరిపోదేమో. కనుక నీవు వారిని శపించినట్లయితే నేను శక్తిని తెచ్చుకొని వారిని నేను జయిస్తానేమో నువ్వు శపించిన తర్వాత. కనుక ఏం చేశాడంటే మోయాబు పెద్దల్ని, మిద్యాను పెద్దల్ని కొంతమందిని పోగు చేసి సోద సొమ్ము చేతబడుకుని వారి దగ్గరికి పంపించాడండి. ఎవరి దగ్గరకండి? బిలాము దగ్గర పంపించాడు. ప్రియులారా, బిలాము ఎటువంటి వాడండి? బహుమతులు తీసుకునే విషయాలు చెప్పేటువంటి వాడు. ఓ విధంగా జ్యోతిషాస్త్రుడు అనమాట, జ్యోతిష్యం చెప్పేటువంటి టైప్ అనమాట. ప్రియులారా, ఇతని మాటకి విలువ ఉందని ప్రజలు, అతడు తన ఇష్టాన్ని నెరవేర్చుకునేవాడుకున్నాడు, కానీ సృష్టికర్తను ఎదిరించి మాత్రం అతడు ఏమీ చేయలేడు. సంఖ్యాకాండం 22 అధ్యాయము 5వ వచనం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇశ్రాయేలులు సాగి ఎరుకోకు ఎదురుగానున్న యార్దాను తీరమున మోయాబు తీర మైదానంలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఏం చేశాడంటే మోయాబు రోజు వారిని చూసి భయపడిపోయి చూడండి బిలాము దగ్గరికి మరి మనుషులు పంపించాడు. సంఖ్యాకాండం 22:9 చూద్దాం చూడండి. దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని దేవుడు అతన్ని అడుగగా, బిలాము దేవునితో ఎట్లానను, సిప్పోరు కుమారుడైన బాలాకు అను మోయాబు రాజు వీరిని నా యొద్దకు పంపించినాడు. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిందట, అది భూతలంలో కప్పి ఉందట. కనుక నేను వారిని శపిస్తే వారిని జయిస్తాను అనే మాట, ఆ ఉద్దేశం నా దగ్గరికి మనుషులు పంపించాడని దేవునితో మాట్లాడి ప్రియులరా. అయితే దేవుడు ఏం చెప్పాడో చూద్దాం చూడండి. సంఖ్యాకాండం 22 అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడు. అందుకు దేవుడు, నీ వారితో వెళ్ళకూడదు, నీ వారిని శపింపకూడదు. వారు ఆశీర్వదించబడిన బిడ్డలు, ఇశ్రాయేలులు ఆశీర్వదించబడిన వారిని నువ్వు జాగ్రత్త, వారి జోలికి నువ్వు పోవద్దు అని బిలాముతో చెప్పాను. ఉదయమన బిలాము లేచి, నేను మీతో కూడా వచ్చడం నాకు ఇష్టం లేదు, యెహోవా సెలవు లేదు కనుక మీరు మీ దేశాలు వెళ్ళిపోండి అని చెప్పి మోయాబు రాజైన బాలాకు పంపించిన ఆ సోదే సొమ్ము తీసుకొచ్చిన ఆ మనుషులకు చెప్పాడండి ప్రియులరా. ఆ మధ్య ఆ దూతలకు చెప్పాడు. అయితే వారు ఏం చేశారంటే తిన్నంగా మళ్ళీ మోయాబు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, బిలాము మా దగ్గరికి రావట్లేదు, మా మాట వినట్లేదు, మేము చెప్పిన మాట అతను పట్టించుకోలేదే, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాడని అతడు వెళ్ళిన ఈ దూతలు చెప్పగానే మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే అతడు ఏం చేసాం, బాలాకు ఏం చేశాడండి? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 15వ వచనం చెప్తున్నాడు చూడండి. బహుఘనత వహించిన మరీ కొంతమంది అధికారులను బిలాము నొద్దకు మరలా పంపించాడు. ఎలా పంపించాడండి? వారు బిలాము నొద్దకు వచ్చి, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగు చేసేదును, నీవు నాతో ఏమీ చెప్పుదువు అది నీకు నేను చేస్తా, నీవు దయచేసి నా యొద్దకు వచ్చిన నా నిమిత్తము వారిని శపింపుము అని సిప్పోరు కుమారుడైన బాలాకు మరి ఒక వర్తమానం పంపించాడు. ప్రియులారా, ఏమంటే మహాగొర్రెలైన వారిని పంపించాడట. 22 అధ్యాయము 15, 16, 17 వచనంలో ఉంది అంశం ప్రియులారా. అయితే 22 అధ్యాయం 18, 30లో చెప్తున్నాడు చూడండి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా మాట మీరలేను. ఎంత చక్కగా చెప్పాడండి ఇక్కడ.
బాలాకు తన ఇల్లు ఎంతైతే ఉందో అంత బంగారం కానీ వెండిగా నాకు ఇచ్చినా కానీ చిన్న పనైనా పెద్ద పనైనా చేయలేను అన్నాడు. కారణం ఏంటంటే నా దేవుడైన యెహోవా మాట నేను మీరలేను. అయితే ఈ రాత్రి ఇక్కడ నుండి మీరు యెహోవా నాతో ఏమి చెప్పును తెలుసుకుందనని బాలాకు సేవకులకు చెప్పాను. ఇది రెండోసారి. అయితే దేవుడు ఆ మనుషులు నిన్ను పిలువచ్చిన ఎడల నీవు వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటనే చొప్పున చేయము అని బిలాముతో చెప్పాడు. ప్రియులరా, సంఖ్యాకాండం 22:21-35లో చెప్తున్నాడు చూడండి. ఉదయమున బిలాము లేచి గాడిదకు గంత కట్టి మోయిచు అధికారులతో కూడా వెళ్ళాను. మోయాబు అధికారులతో వెళ్ళాడండి. ఎలాగండి? తన గాడిదకు గంత కట్టి గాడిదని నడిపించుకుంటూ చూడండి, తన గాడిద మీద అతడు ఎక్కి మోయాబు అధికారులతో కూడా వెళుతున్నాడట. అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులు కొనేను. యెహోవా దూత విరోధి అయి త్రోవలో నిలిచాను. అతడు తన గాడిదనెక్కి పోచుండగా అతనితో ఇద్దరు పనివారు అతనికి సహాయంగా వస్తున్నారట. ఇద్దరు యెహోవా విరోధి అయి యెహోవా దూత ఖడ్గము దూసి చేతబడుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి వెళ్ళిపోయాను. బిలామ గాడిదను పొలంలోకి వెళ్ళి గాడిదను మరలా వెనక తిప్పి చూడండి దారిలోకి మళ్ళించి మళ్ళీ దాని మీద ఎక్కి అతను మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాడండి. కొడుతున్నాడు. యెహోవా దూత ఇరు ప్రక్కల గల గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచాను. అది రూట్లోకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ పక్కనే గోడ ఈ పక్కనే గోడ, ఆ ఎదురుగా ఈ దేవుని దూత నిలబడిందండి ఖడ్గము దూసి. చూడండి, గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దానిని మరలా కొట్టాను. కనుక యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడి కరెను ఎడమ కరెను తిరుగుటకు నిలువలేని ఇరుకు చోటును నిలిచి ఉండగా దేవుని దూత ఏం చేసిందండి? కుడికి వెళ్ళట్లేదు, ఎడమకి వెళ్ళకోకుండా ఇరుకు చోటుని సరిగ్గా ఇరుకు చోటుకు వచ్చే ప్రదేశానికి వచ్చాడు. బాగా ఎటువంటి వెళ్ళకోకుండా అక్కడ నిలబడింది అంటాడుగా. గాడిద ఏం చేద్దండి? ఇంకా వెళ్ళలేదు. బిలాము దాని మీద ఉండి కొడుతున్నాడు. అప్పటికే 2 సార్లు కొట్టాడు, మళ్ళీ కొట్టాడు. ఇలా కొట్టగా 4వసారి అది మాట్లాడింది. ప్రియులారా, ఏమనందండి చూద్దాం. చూడండి, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద పడెను. 4వసారి కొట్టిన తర్వాత అది కింద పడిపోయింది. ఎదురుగుండా దూత కనపడుతుంది. దాన్ని చూస్తే దీనికి భయం వేస్తుంది. ఏం చేయాలి అర్థం కావడం లేదు. అలాగే కూలబడిపోయింది. బిలాము దాని మీద ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు వాడు, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసి తిని? బిలాముతో మాట్లాడుతుంది అది. అందుకు బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున ఎడల నిన్ను చంపి ఉందని గాడితో చెప్తున్నాడు. అందుకు గాడిద అంటుంది, నేను నీ దానమైనది మొదలుకొని నేటి వరకు ఎక్కుచూ వచ్చినను నీ గాడిదను కానా? నువ్వు మొట్టమొదటి నుంచి నీతో ఉండట్లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను, మరి నిన్ను మోస్తున్నాను. నువ్వు నా మీద కూర్చుంటే ఎక్కడ తీసిపోవాలి అక్కడ తీసుకెళ్ళిపోతున్నాను. ఆ గాడిదను కానా అని చెప్తుంది గాడిద. చూడండి, అయితే నన్ను ముమ్మారు నువ్వు కొట్టావు, దీనికి కారణం ఏంటి అని బిలాముతో అనగా అతడు ఏమన్నాడండి? నేను ఎప్పుడు నీకిట్లు చేయట కదా, చూడండి నేను నీ గాడిదని కదా, నేను ఇలా చేయటం నీకు ఇది సరైంది కదా అని బిలాముతో అనగా అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కనులు తెరిచెను కనుక దూసిని ఖడ్గము చేత పట్టుకున్న త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూత అతడు చూచి తల వంచి నమస్కరించి సాగిలిపడ్డాడు. ప్రియులారా, 22:37 చూశాడు ఈ అంశాన్ని. అయితే గనుక నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని నేను, దేవుడు చెప్తున్నాడు, దూత మాట్లాడుతుంది అక్కడ, ఈ గాడిద నన్ను చూచి ముమ్మారు తొలగను, అది నా ఎదుట నుండి తొలగని పక్షమందు నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించి ఉందని నేను. దేవుని దూత మాట్లాడుతుందండి అక్కడ. ఏమయ్యా, నువ్వు ముమ్మారు కొట్టావు, నేను దానికి ఎదురుగా నిలబడ్డాను, అది నన్ను చూసి భయపడి చూడండి ప్రక్క తొలగిపోయింది. అది తొలగకుండా ఉంటే దాన్ని రక్షించి నేను ఇప్పుడే నీ ప్రాణం తీసేవాడిని.
అందుకు బిలాము, నేను పాపం చేసిది నాయనా, నీవు నాకెదురుగా త్రోవ నిలుచుట నాకు నన్ను తెలిసినది కాదు, నేను చూడలేదు నాయనా, కనుక నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిపోతానయ్యా అని చెప్తున్నాడు. నీవు ఆ మనుషులను కూడా వెళ్ళము, అయితే నేను చెప్పు మాటయే కానీ మరి ఏ మాట కూడా నువ్వు చెప్పడానికి వీల్లేదు. తరువాత బాలాకు బిలామును కలుసుకొని, నీవు నా యొద్దకు రానేలా, నేను నిన్ను ఘనపరచలేనా? అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని దేవుని నోట పలికించు మాట ఏది పలికెదనో అదే పలుకుతానని చెప్పగా, వారు కిరియత్ హచ్చోతుకు వచ్చినప్పుడు బిలాము ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకు అతని యొద్ద వచ్చిన అధికారులకు అప్పగించాడట. ప్రియులారా, ప్రవక్తలు ఎటువంటి వాళ్ళండి? వస్తువులు, సామాగ్రి, బహుమతులు, లంచాలు తీసుకునే ప్రవక్తలు. ప్రియులారా, ఇవాళ దేవుని సమాజంలో ఇటువంటి వారు కూడా ఉన్నారు, కొద్దిమంది మాత్రమే. దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు కానీ బహుమతులు ఆశిస్తున్నారు. ఎవరేది ఇస్తారు, ఎవరి వల్ల ఏది కలుగుతుంది, నేను రావాలంటే నాకింత బహుమతి, నేను నీ దగ్గరికి వచ్చి సందేశం ఇవ్వాలి, నాకింత బహుమతి, నన్ను గుర్తించాలి, నాకు కావాల్సిన అన్నీ కూడా నువ్వు చేయాలి అనే ఆలోచన చేసి మాట్లాడే మరి సేవకులు కూడా ఉన్నారు ప్రియులారా, కొద్దిమంది మాత్రమే. అటువంటి వారి గురించి ఎలాంటి చరిత్ర చెప్తుంది ప్రియులారా? సంఖ్యాకాండం 22:47 చెప్తున్నాడు చూడండి. 22లో, మరునాడు బాలాకు బిలామును తోడుకుని పోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద అతను ఎక్కించి జనులను చివరికి చూడండి కింద నుంచి పై వరకు చూడమని చెప్పాడండి. కారణం ఏంటంటే ఆ కింద ఉన్న మోయాబీలు, మిద్యానీలు ఆ యొక్క వాళ్ళ స్వరూపాలు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఎట్లా ఉంటాయో అని ఆలోచన చేశాడు. ఎదురుగా ఎవరిని పెట్టాడండి? యవనస్తులైన మిద్యాను స్త్రీలను, మోయాబు స్త్రీలని అందరినీ కనిపించే విధంగా మంచి అందమైన వాళ్ళందరూ ఎదురుగుండా పెట్టాడు. బాలాకు చేసిన తెలివితేటలండి అవన్నీ. సంఖ్యాకాండం 25:3 చెప్తున్నాడు, ప్రజలు షిత్యోములో దిగుండగా ప్రజలు మోయాబు రాండుతో విచారం చేసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలను బలులుగా బలివ్వడానికి పురుషులు పిలిస్తే చూడండి వాళ్ళు వచ్చి వీరితో భోజనం చేసి వీరితో కలిసి జీవించారు ప్రియులారా. అంతేకాదు వీరి దేవతకి కూడా నమస్కరించారు. అప్పుడు యెహోవా చెప్తున్నాడు చూడండి, సంఖ్య 25లో ఈ ప్రజలు మోషేతో చెప్తున్నాడు, ఈ ప్రజలు చెడిపోయారు కనుక వీరి మీదకి నేను తెగులు రప్పిస్తున్నాను, కనుక ఈ తెగులు చేత వీరిలో చాలామంది చనిపోతారని చెప్పగానే ఆ తెగులు చేత 24,000 మంది అప్పుడే స్పాట్లో చనిపోయారు ప్రియులరా. నా సన్నిధిని సూర్యునికి ఎదురుగా ఎవరైతే ఆ స్త్రీలతో కలిసి వాళ్ళతో సాంగత్యం చేశారో నేను చూస్తుండగా నా సన్నిధిని సూర్యునికి ఎదురుగుండా వారిని ఉరిదీయమని చెప్పాడు. అట్లాగే చేశాడు. ఈ లోపుగా ఏం చేశాడంటే పీనహాసు అనేటువంటి వాడు చూడండి మిద్యాను స్త్రీతో ఒకడు పోయి ఆమెతో కలిసి ఉండగానే ఇతను ఒక ఈటును తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా దూసుకుంటూ ఆ కత్తిని వాడు పొడవగానే చూడండి వాళ్ళు చనిపోయారు. చనిపోయిన వెంటనే ఆ తెగులు ఆగిపోయింది ప్రియులరా. ఆలోచించేద్దాం. 2 Peter 2:15 చెప్తున్నాడు, తిన్నన మార్గం విడిచి పేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేరి. ఇవాళ దేవుని సేవకులు కూడా దేవుని బిడ్డలు కూడా ఇలాంటి మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళని ప్రియులరా. ఆ బిలాము దుర్నీతిని వల్ల కలుగు ప్రయోజనమును ఆశించి అతడు చేసిన అతిక్రమ నిమిత్తము అతడు గార్ధాబము చేత గద్దించబడిన ప్రియులరా. ఎట్లనగా నోరు లేని గార్ధాబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించింది ప్రియులరా. ఇవాళ మానవుల యొక్క జీవితాలు, సేవకుల జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఇలాంటి ప్రవక్తల సమాజంలో ఉన్నారు. వారిని ఎదుర్కోవడానికి వారిని చూడండి సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టి విశ్వాసులు ఎవరు, అవిశ్వాసులు ఎవరు, నిజమైన వారు ఎవరు గమనించి వారితో మనం ప్రయాణం చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.